సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ సెక్షన్. ఈరోజు థర్స్డేనే, ఇంకా రేపు నాకు అసలు హడావిడి అయిపోతుందేమో అనిపించి నేను ఇప్పుడే రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాను. సో మీ అందరికి తెలుసు కదా రిటర్న్ గిఫ్ట్ ఎల్లో శుభసూచికంగా ఎల్లో తీసుకుందాం. ఒకటి అసలు ఏమేమి వస్తాయి అనేది చూపిస్తాను. ఇది లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బేగం బజార్లో ఉన్నాయి ఇవి, కానీ అలా అని చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా అమ్ముతున్నారు. బట్ ఒక 10 రూపీస్ అటు ఇటు ఉంటుంది, అదైతే నేను గ్యారంటీ ఇవ్వలేను. మాకు ఎంత పట్టాయో కూడా నాకు గుర్తులేదు, సో ఐఎమ్ సారీ, నేను ప్రైస్ కూడా చెప్పలేను. బట్ బేగం బజార్లో మీ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే పడి ఉంటాయి. ఎల్లో వేయట్లేదు, వేరే కలర్ వేస్తున్నాను. సో అట్లా ఇదొక కలర్ 2-4, చాలామంది 2-4 ఉంటాయి చేతులు. సో అందుకే నేను ఎక్కువ 2-4 తెప్పించా. కొంతమందికి అయితే 2-6 తెప్పించాను. సో ఒకవేళ మీకు బ్యాంగిల్స్ బాగా నచ్చి మీకు క్వాలిటీ నచ్చితే మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చో కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కొలాబరేషన్, ముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో ఈ 2-4 బ్యాంగిల్ అండ్ దీంట్లో వేస్తే ఇది పసుపు కుంకుమ చెప్పారు కదా, ఇది ఇలా వస్తుంది అనమాట. సో ఇది కూడా వేస్తున్నాను. అలాగే నేను క్లిప్స్ కూడా తెప్పించాను. ఇవి ఇండియా నుంచే, ఇవి క్లిప్ కూడా క్లిప్స్ చాలా బాగున్నాయి. కలర్ పోవడం కానీ నేను ఆల్రెడీ యూజ్ చేసినవే. సో అందుకే నేను యూజ్ చేసిన బ్యాంగిల్స్ కూడా నేను నా గృహప్రవేశానికి, ఇక్కడ గృహప్రవేశానికి అండ్ ఇండియా గృహప్రవేశానికి కూడా బ్యాంగిల్స్ అక్కడ నుంచి తెప్పించాను. సో నేను ఏదైనా నాకు నచ్చితేనే నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, అందుకే ఇది కూడా ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. అది కూడా దీంట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మనకి నేను ఇండియా నుంచి తెప్పించాక బ్లౌజ్ వేసేసుకొని సో దాంట్లో వెళ్తుంది. ఇది ఈ రోజుకి జరిగిన ప్యాకింగ్. ఇది రేపు దీనికి ఇంకా చేంజెస్ అవుతాయి. తమలపాకులు, పసుపు కుంకుమ కూడా ఒకటి. ఇవ్వడం చాలా ఇష్టము, తీసుకోవడం ఇష్టమే, ఇవ్వడం ఇష్టమే. గిఫ్ట్స్ అయితే ఇంకా చాలా ఇష్టం. అందుకే ఎవరికైనా ఇచ్చినప్పుడు చాలా ఆలోచించి యూజ్ అయ్యేవే ఇస్తా. ఇవేంటంటే ఇక్కడ చాలా మంది పార్టీస్ అట్లా వెళ్ళినప్పుడు చీర కట్టుకుంటాం, అప్పుడు ఫోన్స్, లిప్స్టిక్ ఇంకా ఏమైనా పెట్టుకోవాలంటే అలా అని మనం వెస్టర్న్ బ్యాగ్స్, మన దగ్గర ఆఫీస్కి వెళ్ళే బ్యాగ్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ అవి బాగుంటావు. ఇవనుకో చేతికి వేసేసుకోవచ్చు. సో అందుకే నేను ఇవి తెప్పించాను. ఎందుకంటే నాకు చాలాసార్లు ఈ బ్యాగ్స్ ఉంటే బాగుంటాయి కదా, చీర మీదకి ఆ బ్యాగ్స్ బాగుండవు. సో ఇలా ఏదైనా డిజైనర్ ఉంటే బాగుంటాయి కదా, నాకు చాలాసార్లు అనిపించింది. ఎవరి దగ్గర నుంచే మనం ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకు, మనమే ఇలా ఇస్తే 10 మందికి యూజ్ చేస్తారు కదా అనిపించింది. సో అందుకే. అండ్ ఇదొకటి. అండ్ రేపు ఒక యాపిల్ వస్తుంది దీంట్లో, ఇంకా శనగలు వస్తాయి కదా, అవి కూడా వేరే కవర్లో ప్యాక్ చేసి, అండ్ తమలపాకులు 2 అంతే. ఇంకొక ఫ్రూట్ వస్తుంది, ఐదర్ యాపిల్, మోస్ట్లీ యాపిల్ అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్యాగ్లో అవే సెట్ అవుతుంది అంటారు కదా. సో దిస్ ఈజ్ నా తాంబూలం అనమాట. ఐ హోప్ ఇది అందరికి నచ్చుతుంది అనుకుంటాను. సో ఇంకా చక్క మిగతా కూడా ప్యాక్ చేసేద్దాం. హాయ్ గాయ్స్, సో కాస్కోకి వచ్చాము పండగ షాపింగ్. కాస్కో లిస్ట్ సపరేట్గా ఉంది, ఈస్టామ్ లిస్ట్ సపరేట్గా ఉంది. అక్కడ దొరికినవి ఇక్కడ దొరకవు, ఇక్కడ దొరికినవి అక్కడ దొరకవు అన్నమాట. సో అందుకే కాస్కోకి వచ్చాం. పెద్దగా ఏం షూట్ చేయను కాస్కోలో, ఎందుకంటే మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు మేము వెళ్ళడం అంతా. సో ఇక్కడ బనానాస్ ఇట్లా కొన్ని ఉన్నాయి, పాలు తీసుకోవాలి అండ్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ తీసుకొని నెక్స్ట్ ఈస్టామ్కి వెళ్దాం. ఈస్టామ్లో పూజకు సంబంధించినవన్నీ తీసుకోవాలి, లైక్ బనానా లీవ్స్, తమలపాకులు, కోకోనట్స్ ఇవన్నీ. సో అవన్నీ ఈస్టామ్లో దొరుకుతాయి, ఇక్కడ దొరకాలి. ఇప్పుడే గొడవ పడ్డాం, అందుకే ఫేసెస్ అలా ఉన్నాయి. ఇది వల్ల నాకు ఎప్పుడు గొడవలే అవుతాయి. ఫేస్ అలా అమాయకంగా పెడితే ఎవరు నమ్మరు, నాకు మాత్రమే తెలుసు. ఇందాక జస్ట్ కొబ్బరికాయ కొట్టేది ఇరిగిపోయింది, ఏం చేద్దాము రేపు పండగ కంటే నా నెత్తికి వేసుకొని కొట్టు పీడ పోద్ది అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు కోపం రాదా? నేనేం చేశాను అసలు? సో దిస్ ఈస్ నెవర్ ఎండింగ్ ఫైట్. సీ యూ గైస్. Oh my god, full shopping. షాపింగ్ అయ్యేసరికి అలసిపోయాము, ఇంకా తిందామని చెప్పి ఇక్కడ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళాలి, పడుకోవాలి, రేపు మార్నింగ్ పూజకి లేవాలి. చాలా పడుంది.
పొంగిన మా స్టవ్ చూడండి, కష్టపడుతున్న బొబ్బని చూడండి. గారెల పిండి కొంచెం ఒక్క సెట్ వేసాను. ఈ శనగలు తెలుసు కదా, తాంబూలంలో అండ్ ప్రసాదంలో కూడా పెడతామన్నమాట. అమ్మవారికి బాగా ఇష్టం ఇవి. అండ్ ఒక పక్కన రైస్ నానబెట్టేశాను పులిహారకి. ఇంకా అలా నడుస్తున్నాయి. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇలా సెట్ చేసి పెట్టాను. అండ్ ఇవి వచ్చేసి 2-4 సైజు, ఇవి వచ్చేసి 2-6. సో అందుకే నేను కొంచెం సపరేట్గా పెట్టింది. అండ్ దీంట్లోకి ఇంకా నిన్న చెప్పినట్టు నిన్న డేలో ప్యాక్ చేశాను కదా, సో దాంట్లో ఇంకా యాపిల్, ఫ్రూట్, తమలపాకు అండ్ అలాగే శనగలు రావాలి. ఆ 3 పెట్టేస్తే ఇవి కూడా డన్. సో ఇవి తర్వాత పూజ అయిపోయాక చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం పూజ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సిద్ధం చేస్తాం. స్టవ్ ఫస్ట్ ఇంకా పులిహార, ఇది మా తమ్ముడు టాస్క్. పులిహార అక్కడికి వెళ్ళి అదే చేస్తున్నాడు. అదే చేస్తాం. ప్రదేశాన్ని బట్టి మనం మనుషులు కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరి గురించి మాట్లాడుతున్నారో క్లారిటీ ఇచ్చేయండి. భార్గవ్ శీల పండుగ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అది కూడా వేసే. ఇలా మా పండగ రోజు ప్రసాదాలు జరుగుతున్నాయి. సో చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా, కానీ అందరితో పోలిస్తే మేమైతే బెటరే. నేనైతే 5 రకాల ప్రసాదం చేశాను. గారెలు, బూరెలు, పులిహోర, పరమాన్నం అండ్ సేమియా అనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం లాగా అందరికీ పెట్టామన్నమాట. గారెలు అయితే ఫస్ట్ టైం నేను చేయడం, చాలా బాగా వచ్చాయి. బూరెలు కూడా లైఫ్లో నా ఫస్ట్ టైం నేను చేయడం, చాలా బాగా వచ్చాయి. నేను ప్రతి ప్రసాదం చేసేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని అయితే చేశాను, బాగా రావాలి అని చెప్పి. చేసేటప్పుడు కూడా ఫుడ్ ఏం మిగలకూడదు అని చేశాను. బట్ మీరు చెప్తే నంబర్ ఫుడ్ ఏమీ మిగలలేదు. అందరూ చాలా బాగుంది అని చెప్పి తిన్నారనమాట. సో అంతా దేవుడి దయ. సో మార్నింగ్ మేము ప్రసాదాలన్నీ చేసేసరికి 10 అలా అయింది. సో మేము పూజలో కూర్చున్నాము. 10:30కి అలా కూర్చున్నాను. 11:20కి అలా అయితే అయిపోయింది. ఇక్కడ నేను శారీ పెడుతున్నాను. నేను ఇండియాలో కొనుక్కున్న శారీనే నేను ప్రతిసారి అలవాటు అనమాట. ఒక ఆకు ఒక్క పెట్టేసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత నేనే ఏదైనా పండగకి కట్టుకుంటాను. సో అలా అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. అండ్ ఇండియాలో అయితే మన దగ్గర గోల్డ్ ఉంటుంది, మంచిగా పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ నాకు ఉండేదే చాలా తక్కువ గోల్డ్, నేను ఎక్కువ తీసుకురాలేదు కాబట్టి నా దగ్గర ఉన్న చైన్ని అమ్మవారికి అలా నిండుగా ఉంటుంది కదా అని పెట్టాను. గోల్డ్ అనే కాదు, ఇప్పుడు అందరూ ఏదైతే ఏంటి అని చెప్పి రోల్డ్ గోల్డ్ అయినా సరే అమ్మవారిని డెకరేట్ బాగా చేస్తున్నారు. సో నేను మొత్తం దేవుడిని సెటప్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా పెద్ద బ్యాక్ డ్రాప్ వేసి చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అండ్ ఇక్కడ చూసారా మోడ్రన్ పూజ జరుగుతుంది. మనకి అంత రాదు, మనం బుక్ చదివి ఎందుకో తప్పుగా చదవడము అని చెప్పి నేనైతే యూట్యూబ్లో పెట్టుకున్నాను.
పెట్టుకొని మీరు అది మాత్రమే చేసుకుంటున్నా. ఒక పువ్వుని ధరించండి. ఆడవాళ్ళు ఈ విధంగా పూజకి సిద్ధం కండి. శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి. కాళ్ళకి పసుపు రాసుకోవాలి. కళ్ళులైనా సరే ఒక ముడి పెట్టుకోండి. తలలో ఒక పువ్వుని ధరించండి. ఆడవాళ్ళు ఈ విధంగా పూజకి సిద్ధం కండి. వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా తక్షణమే ఇలా వెళ్ళి పూజకి సిద్ధమై రండి. పూజకు కూర్చునేటప్పుడు ఆసనం వేసుకొని కూర్చోండి. కటిక నేల మీద కూర్చొని పూజ చేసుకోకండి. అలాగే పూజ చేసేటువంటి ప్రదేశాన్ని నీళ్లు చల్లి తుడిచి దాని మీద ముగ్గును పెట్టి ఆ ముగ్గు మీద ఒక పీటను ఏర్పాటు చేయండి. ఆ పీట మీద అండ్ నిజంగానే ఆవిడ చెప్పినట్టయితే అన్నీ చేయలేకపోయాను. అందుకంటే సో అలా అయితే అరిటాకు మీద అన్ని ప్రసాదాలు పెట్టి అన్ని రెడీగా పెట్టుకున్నాను. యాక్చువల్గా తర్వాత స్టెప్, బట్ నేను ముందే అన్ని పెట్టేసుకొని కూర్చున్నాను. ఎందుకంటే వన్స్ కూర్చున్నాక మళ్ళీ లెక్కకూడదు అనే కాన్సెప్ట్ నాది. సో అందుకే అక్కడే కూర్చున్నాను. शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. सर्वमंगलमांगल्ये विष्णु वक्षस्थलालये आवाहयामि देवी त्वां सुप्रीता भव सर्वदा. అమ్మవారి మీద కాసిన పువ్వులని అక్షతలని విడిచిపెట్టండి. మీరు ఒకవేళ కలశాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే ఆ కలశం మీదే మీరు ఈ విధంగా ఏర్పాటు చేయండి. అలాగే తోరాలు పూజకి సిద్ధం చేసి పెట్టుకోండి. తోరాలు అంటే ఒకవేళ మీరు 5 పోగులు అయితే గనక 5 పువ్వులు తీసుకుని ఓకే ఓకే పుత్ర పౌత్రాబ్దిరస్తు వీడియో వరకే తర్వాత కానీ ఫోటో తీవా కాశీ కోకో కోకో మిలాన్ కోకో మిలాన్. సో మనం చేసిన ప్రసాదాలు బెల్లపన్నం, ఇది ధృతి షూట్ చేసింది, సేమియా అండ్ గారెలు, శనగలు, బూరెలు అన్నీ కూడా మేము పొద్దున్నే వేసేసామన్నమాట. సో ఇంత జూమ్ చేసి చూపిస్తుందో బూరెల్ని. అండ్ ఇంకా పులిహార అక్కడ ఉంది, మేము చూపించలేకపోయాము. బట్ సో అదనమాట. అండ్ ఇక్కడ గారెల్లోకి నేనైతే టమాటా పచ్చడి చేస్తున్నాను. ఉట్టివి ఎలా తింటామని చెప్పి మా వరకు అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను. ఎవరు చేశారు వంట? ఎవరో ఒకటి చేశారు, బట్ స్టవ్ నేను చాలా అలసిపోయాను. అయితే పడుకున్నాను 1 గంట. ఎప్పుడు పడుకోను మధ్యాహ్నం, కానీ ఫస్ట్ టైం పడుకున్నాను. అంత అలసిపోయాను. సో తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వాయనానికి. నేను 11 మెంబర్స్ని పిలిచాను. సో 11 మెంబర్స్ వచ్చారు. మూడోసారి ఇదే నా శారీ మా మమ్మీ వాళ్ళు పంపించింది ఇండియా నుంచి. ఇది వచ్చి జేఎస్ బాబులో తీసుకున్నాం. అండ్ హ్యాండ్ వర్క్ అంతా కూడా చిన్నగా లైట్గా మగ్గం వర్క్ చేయించారు మా మమ్మీ. వెనకాల బ్యాక్ సైడ్ హెయిర్ వల్ల కనిపించట్లేదు, బట్ వెనకాల నెక్కి అండ్ హ్యాండ్స్ పార్ట్ ఇలా వీ షేప్లో వచ్చేటట్టు డిజైన్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ అంతా కూడా చీర కూడా చాలా బాగుంది. ఇది సంథింగ్ అరౌండ్ 13,000 15,000 అరౌండ్ పడింది. బట్ చాలా బాగుంది శారీ. చాలా లైట్ వెయిట్ ఉంది. నేను ఇంకా చాలా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది అనుకున్న శారీ, బట్ చాలా మెత్తగా ఉంది. नहीं जो करते हैं हम लोग 4 भी कर लेंगे। तो घर में आ जाएंगे लेके बच्चे नहीं रहे तो इतना कुछ नहीं उसमें कुछ वरलक्ष्मी देवी थैंक यू कम
చెప్తే నమ్మరు. ఇలా వన్స్ మనం ఎవరికైనా ఇచ్చాక తాంబూలం వాళ్ళు మనల్ని మీరు అనుకున్నదంతా అయిపోవాలి, ఇష్ట కామ్యాభిరస్తు అలా చెప్పినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఎందుకంటే మనం ఏదైనా ఒక పూజ చేసినప్పుడు మనసులో కోరుకొనే చేస్తాము. సో ఆ కోరిక నెరవేరాలని ఎదుటి వాళ్ళు ఇలా బ్లెస్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఆరోగ్యం మనం ఎలాగో కోరుకుంటాం, మనం ఏదైతే కోరుకుంటున్నామో అది అవ్వాలని వాళ్ళు దీవిస్తున్నారంటే ఇంకా అంతకంటే ఇంకా నాకు ఇంకేం వద్దు అనిపిస్తుంది. సో థ్యాంక్స్ శ్వేత అలా బ్లెస్ చేసినందుకు. मुझे लगता है विद टाइम मुझे साड़ू बनाना पड़ेगा. బాగుంది హసిత, చక్కెర చాలా బాగుంది. హాసన కొంచెం పెట్టు. ఇంప్రూవ్ చేసుకోలేదంటే ఇంప్రూవ్ చేస్తాను. పులిహోరలో కొంచెం పులుపు ఎక్కువ ఉంటే బాగుంది. నేను యాక్చువల్గా చెప్పాను పులిహోరలో పులుపు తక్కువైంది అని, కానీ వాసు వాళ్ళు వినలేదు. సాల్ట్ కొంచెం మళ్ళీ ఎక్కువైపోతుంది, సాల్ట్ తక్కువైనట్టుంది అని అన్న. సాల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, పులుపు మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను అన్నా చాలా బాగుంది, పరిమాణం చాలా బాగుంది. పులిహోరలో ఒకటే పులిహోరలో నేను చెప్పినట్టే కొంచెం పులుపు తక్కువైంది. ఒక్క చెక్క నిమ్మకాయ పిండేసామంటే కొంచెం, అది కూడా కొంచెమే, మిగతా అన్ని ఉప్పు కారం అన్ని సరిపోయి. వేడివేడిగా అయితే బాగుంటది, కానీ చల్లగా. కూర్చోండి అక్క పోనీ కొంచెంసేపు. నేను మళ్ళీ వస్తా, వెయిట్ చేస్తున్నాను. అందుకే నేను కూడా వదిలేస్తున్నా. బట్ ఒక రోజు తప్పకుండా రావాలి. మీరైతే ఎప్పుడు ఇలానే చేస్తారు. నేను వచ్చా, నువ్వు లేవు. Now I'll ask who came to my home. You should say Mahalakshmi. Okay? మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. మాకు ఇక్కడ ఎక్కువ నార్త్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసాం, ఎందుకంటే మన ట్రెడిషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి. మొత్తం మా తెలుగు ఫ్యామిలీస్, మా కమ్యూనిటీలో అయితే 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. మిగతా అంతా మోస్ట్లీ వీళ్ళే ఉన్నారు, నార్త్ ఇండియన్సే అనమాట. సో వాళ్ళు కూడా మమ్మల్ని బాగా అన్నిటికీ పిలుస్తారు, అన్ని ఈవెంట్స్కి. సో మేము కూడా ఇలా మాకు ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు పిలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఈ ఫంక్షన్కి పిలిచాము. అందరికీ చాలా బాగా నచ్చింది, కొత్త తెలుసుకున్నారు. ఎస్పెషల్లీ ఈ ఇచ్చి తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? ఇస్తినమ్మ వాయనం. मतलब तो बताया, like I'm saying, I'm giving. You should say I'm taking. పుచ్చుకుంటు ఇస్తినమ్మ వాయనం. ఇంటికి ఎవరు వచ్చారు? You should say మహాలక్ష్మి. तुम పుచ్చుకుంటున్నమ్మ వాయనం. Thank you. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు? एक नई लैंग्वेज में सीख लिया है. Taking. Thank you. So sweet. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. हमारे यहाँ होती है इस्तिनम्मा वायनम. अच्छा. तो मैं क्या बोलूँ? बिकॉज़ हमारे यहाँ चावल चढ़ाते हैं. తాంబూలానికి ఆ రోజే చాలామంది ఇన్వైట్ చేశారు. సో నేనేమనుకున్నాను అంటే, మా ఇంట్లో అందరు ఇచ్చేసాక నేను వెళ్తే లేట్ అయినా పర్లేదు కదా అని అనుకున్నాను. సో అందరు వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాతనే నేను మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఫస్ట్ అయితే నేను శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈవినింగ్ నేను ధృతి కలిసి వెళ్ళాము. శిల్ప చిత్రాన్నం చేస్తుంది, చాలా బాగుంటుంది. ఈరోజు పండగ రోజు మ్యాంగో చిత్రాన్నం చేసింది, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత తాంబూలం తీసుకున్నాము. దీపిక వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత మా కమ్యూనిటీలో ఇంకొకరు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, దివ్య వాళ్ళ ఇంటికి. తర్వాత కళ్యాణి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అట్లా అందరు హౌసెస్కి వెళ్ళాము. చాలా అలిసిపోయాను ఆ రోజు అయితే. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ అవి కూడా వచ్చాయి. ఇదే అనమాట కళ్యాణి వాళ్ళ ఇంట్లో అమ్మవారు. సో అలా అందరం కలిసి లాస్ట్ ఇయర్ నేను 3 మెంబర్స్కి ఇవ్వగలిగాను, బికాజ్ ఎవరు లేక. ఈసారి చాలా మంది ఉన్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.